బహుముఖ ప్రజ్ఞ, నిరంతర పరిశ్రమ, కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే, ఎప్పుడూ కొత్త దారే. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన, మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన, చైతన్య దీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించిన, అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించిన రామోజీరావుకే సాధ్యం. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపారం, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన మహా సామ్రాజ్యమే రామోజీ గ్రూప్. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు. విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజా హృదయాల్ని గెలుచుకున్నారు. మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం పాటుపడిన, మాతృభాష పరిరక్షణకు నడుం కట్టిన, ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా, భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. దాదాపు 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 1,00,000 మందికి పైగా పరోక్ష లబ్ధి చేకూర్చారు. ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్లలో వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు, క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ. యావత్ భారతానికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్. దుక్కి దున్ని జాతికి పట్టడన్నం పెట్టే రైతన్నకు అండాదండగా నిలిచే అన్నదాత. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిల్మ్ సిటీ. అన్నీ రామోజీరావు ఆలోచనల ప్రతిరూపాలే.
నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం. సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపూడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ గారిల్లు. 1936వ సంవత్సరం నవంబర్ 16 పెద్ద అక్షరాలతో రాసుకోవలసిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టినరోజు అది. ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాలరామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి. పెదపారుపూడి. అటు కోవెల గంటల సవ్వడి, దైవ స్తోత్రాలు, ఇటు పక్షుల రెపరెపల గానాలు. మరో దిశగా పచ్చటి పంట చేలు. చెరువు ఒడ్డు రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె క్యాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్య పూర్తయ్యాక పై చదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మున్సిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. రామోజీకి చదువు కంటే కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి, సునిశిత పరిశీలన కనపడేవి. గుడివాడ బజార్లో నడిచి వెళుతూ ఉంటే వరుసగా వ్యాపార దుకాణాలు కనపడే. కొట్లైనా, ఫ్యాన్సీ షాపులైనా, ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి, ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేరు వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడొచ్చు కదా అని మిత్రులతో అనేవారు. అనుకరణలు వద్దని, సొంత ఒరబడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, ఓ వైవిధ్యం కనబడతాయి. పంతొమ్మిది 1951లో రామోజీ హై స్కూల్ చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మకర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మాగాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీ ఇష్టం. ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఉంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది.
డిగ్రీ తరువాత భిలాయ్లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే 10 మందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు ఢిల్లీలో మలయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తరువాత కొద్ది కాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్లీ అంతర్మథనం. అయిన వాళ్ల కోసం అవకాశాన్ని వదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు. రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అన్న ప్రధాని మోదీ పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు. మీడియాలో కొత్త ప్రమాణాలకు నెలకొల్పారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం రామోజీరావు ఎప్పుడూ ఆలోచించేవారన్న మోదీ రామోజీరావుతో మాట్లాడే అవకాశం ఎన్నోసార్లు దక్కిందన్నారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న మోదీ ఆయన కుటుంబంతో పాటు అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ ఎక్స్లో భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రామోజీరావు అస్తమయం భారతీయ జర్నలిజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. రాజీలేని పోరాటానికి రామోజీరావు మారుపేరని పేర్కొన్నారు. రామోజీరావు అంటే నిర్భయ పోరాట పటిమ, అంకిత భావం, ఆవిష్కరణ, సమగ్రత, విశ్వసనీయతకు మారుపేరని కీర్తించారు. రైతులు, ప్రజా సంక్షేమం కోసం రామోజీరావు నిలబడ్డారన్నారు. మీడియా ప్రపంచంలో ఒక విశ్వరూపంలా విహరించారని కొనియాడారు. తెలుగు ప్రజలు ఒక ఛాంపియన్ను కోల్పోయారన్న జేపీ, పాత్రికేయ రంగం ఒక యోధుణ్ణి కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు అస్తమయంపై భాజపా అగ్రనేత రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీరని వేదన కలిగిస్తోందన్న రాజ్నాథ్, మీడియా, చలనచిత్రాల రంగాల్లో తనదైన ముద్ర వేశారని తెలిపారు. రామోజీరావు మృతి మీడియా, సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు కన్నుమూతపై భారత అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు సేవలను స్మరించుకున్న కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి తెలుగింటితో రామోజీరావుకి ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన కొనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు.
నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆ ఆధునిక ఋషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా అనేకానేక మందికి ఉపాధి కల్పిస్తోన్న మహా సంస్థ. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణమందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ వరకు, దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ స్టూడియో ప్రాంగణం రామోజీ ఫిల్మ్ సిటీ వరకు అన్నీ ఆయన ఒడిలో బడిలో పుట్టిన బిడ్డలే. రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు, విలువలతో చేస్తారు అని తెలుగు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతం మనసారా నమ్ముతుంది. ఆయన అడుగులో అడుగు కదుపుతుంది. జీవన గమనాన్నే ఒక ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు 1936 నవంబర్ 16న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అది కూడా కృష్ణా జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరులో. చేలగట్ల మీద చిగురించిన ఆ వ్యక్తిత్వం క్రమక్రమంగా ఎదుగుతూ, ఎదురొచ్చిన సవాళ్లను అధిగమిస్తూ మునుముందుకు సాగింది. 1962లో ఆయన ప్రారంభించిన మొట్టమొదటి వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్. అతి చిన్నగా ప్రారంభమైన మార్గదర్శి అనతి కాలంలోనే అంచెలంచెలుగా విస్తరించింది. ప్రజలు ఈ సంస్థపై చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, ఈ రెండు మార్గదర్శికి 2 మంత్రాక్షరాలు. అందుకే ఈరోజు మార్గదర్శి 4300 మంది సిబ్బందితో, లక్షలాది సభ్యులతో జనమానసాలలో తిరుగులేని సంస్థగా వెలుగొందుతోంది. మార్గదర్శిని విజయపథంలో నిలిపాక మట్టివాసనను మరచిపోలేని రామోజీరావు 1969లో ప్రారంభించారు అన్నదాత మాసపత్రికని. పల్లెటూరిలో తాను భూమిని అమ్మి వ్యాపారం ప్రారంభించానని, ఆ పల్లెటూరికి తాను ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలని సంకల్పించారు రామోజీరావు. నాగేటి చాళ్లల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొలకెత్తాలన్న ఆశతో, ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారాయన. ఆగస్టు 10, 1974 విశాఖ సాగర తీరంలో రామోజీరావు ఆరంభించిన ఈనాడు తెలుగునాట ఒక సమాచార సంచలనాన్నే సృష్టించింది. అణువణువున కొత్తదనాన్ని విరజిమ్ముతూ ప్రజల పక్షాన అక్షర యుద్ధాన్ని ప్రకటించిన ఈనాడు దినపత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అత్యధిక పాఠకుల అభిమానస పుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే ఓ కొత్త వరవడిని సృష్టించింది. పరిశోధనా పాత్రికేయం ప్రారంభమయ్యింది ఈనాడుతోనే. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు కాగడాలెత్తింది ఈనాడు. రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పుటను అక్షరాల బాట పట్టించిన ఘనత, చరిత ఈనాడుదే. ఆనాడు అతి కొద్ది ప్రతులతో ప్రారంభమైన ఈనాడు పత్రికారంగానికే తలమానికంగా భాసిల్లుతోంది. 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సమరశంఖం పూరించి కలం బలం ఏపాటితో లోకానికి చూపించారాయన. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్థాయిలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావడం మరో మెచ్చుతునక. వెండి తెరపై కూడా రామోజీరావు తనదైన ముద్రను వేసి కదిలే బొమ్మలు మాత్రమే కావని, మనసును కదిలించే బొమ్మలని నిరూపించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి 87 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించి తన చిత్రాలు చైతన్య దీపాలని, ప్రగతి రథచక్రాలని ఎలుగెత్తారు. ఒక ప్రతిఘటన. ఒక మయూరి, ఒక మౌన పోరాటం. ఇలా ఏ సినిమాను తీసుకున్నా ఒక ప్రయోగమే, పెను సంచలనమే. ఆయన చిత్రాలలో ఎప్పుడూ కొత్తవారికే పెద్దపీట వేశారు. ఉషా కిరణ్ మూవీసులో పుట్టిన ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు నేడు అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు, తమ బాణీ చూపిస్తున్నారు. సినీ పరిశ్రమకే కాదు, పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహాద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ. సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూలతోటలు, కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసి రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్లో తన పేరుని నమోదు చేసుకుందంటే ముందుగా తలచుకోవలసిన పేరు రామోజీరావుదే. 1995లో ఆయన స్థాపించిన ఈటీవీ అనతి కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఈటీవీ నెట్వర్క్గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు లోగిళ్లకి శరవేగంతో వార్తలను చేరవేసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్. రామోజీరావు కన్నుమూతపై భారత అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు సేవలను స్మరించుకున్న కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి తెలుగింటితో రామోజీరావుకి ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన కొనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు.
నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆ ఆధునిక ఋషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా అనేకానేక మందికి ఉపాధి కల్పిస్తోన్న మహా సంస్థ. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణమందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ వరకు, దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ స్టూడియో ప్రాంగణం రామోజీ ఫిల్మ్ సిటీ వరకు అన్నీ ఆయన ఒడిలో బడిలో పుట్టిన బిడ్డలే. రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు, విలువలతో చేస్తారు అని తెలుగు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతం మనసారా నమ్ముతుంది. ఆయన అడుగులో అడుగు కదుపుతుంది. జీవన గమనాన్నే ఒక ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు 1936 నవంబర్ 16న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అది కూడా కృష్ణా జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరులో. చేలగట్ల మీద చిగురించిన ఆ వ్యక్తిత్వం క్రమక్రమంగా ఎదుగుతూ, ఎదురొచ్చిన సవాళ్లను అధిగమిస్తూ మునుముందుకు సాగింది. 1962లో ఆయన ప్రారంభించిన మొట్టమొదటి వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్. అతి చిన్నగా ప్రారంభమైన మార్గదర్శి అనతి కాలంలోనే అంచెలంచెలుగా విస్తరించింది. ప్రజలు ఈ సంస్థపై చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం ఈ రెండు మార్గదర్శికి 2 మంత్రాక్షరాలు. అందుకే ఈరోజు మార్గదర్శి 4,300 మంది సిబ్బందితో, లక్షలాది సభ్యులతో జనమానసాలలో తిరుగులేని సంస్థగా వెలుగొందుతోంది. మార్గదర్శిని విజయపథంలో నిలిపాక మట్టివాసనను మరచిపోలేని రామోజీరావు 1969లో ప్రారంభించారు అన్నదాత మాసపత్రికని. పల్లెటూరిలో తాను భూమిని అమ్మి వ్యాపారం ప్రారంభించానని, ఆ పల్లెటూరికి తాను ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలని సంకల్పించారు రామోజీరావు. నాగేటి చాళ్లల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొలకెత్తాలన్న ఆశతో, ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారాయన. ఆగస్టు 10, 1974 విశాఖ సాగర తీరంలో రామోజీరావు ఆరంభించిన ఈనాడు తెలుగునాట ఒక సమాచార సంచలనాన్నే సృష్టించింది. అణువణువున కొత్తదనాన్ని విరజిమ్ముతూ ప్రజల పక్షాన అక్షర యుద్ధాన్ని ప్రకటించిన ఈనాడు దినపత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అత్యధిక పాఠకుల అభిమానస పుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే ఓ కొత్త వరవడిని సృష్టించింది. పరిశోధనా పాత్రికేయం ప్రారంభమయ్యింది ఈనాడుతోనే. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు కాగడాలెత్తింది ఈనాడు. రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పుటను అక్షరాల బాట పట్టించిన ఘనత, చరిత ఈనాడుదే. ఆనాడు అతి కొద్ది ప్రతులతో ప్రారంభమైన ఈనాడు పత్రికారంగానికే తలమానికంగా భాసిల్లుతోంది. 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సమరశంఖం పూరించి కలం బలం ఏపాటితో లోకానికి చూపించారాయన. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్థాయిలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావడం మరో మెచ్చుతునక. వెండి తెరపై కూడా రామోజీరావు తనదైన ముద్రను వేసి కదిలే బొమ్మలు మాత్రమే కావని, మనసును కదిలించే బొమ్మలని నిరూపించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి 87 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించి తన చిత్రాలు చైతన్య దీపాలని, ప్రగతి రథచక్రాలని ఎలుగెత్తారు. ఒక ప్రతిఘటన. ఒక మయూరి, ఒక మౌన పోరాటం. ఇలా ఏ సినిమాను తీసుకున్నా ఒక ప్రయోగమే, పెను సంచలనమే. ఆయన చిత్రాలలో ఎప్పుడూ కొత్తవారికే పెద్దపీట వేశారు. ఉషా కిరణ్ మూవీసులో పుట్టిన ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు నేడు అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు, తమ బాణి చూపిస్తున్నారు. సినీ పరిశ్రమకే కాదు, పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహాద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ. సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూలతోటలు, కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసి రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్లో తన పేరుని నమోదు చేసుకుందంటే ముందుగా తలచుకోవలసిన పేరు రామోజీరావుదే. 1995లో ఆయన స్థాపించిన ఈటీవీ అనతి కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఈటీవీ నెట్వర్క్గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు లోగిళ్లకి శరవేగంతో వార్తలను చేరవేసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ రూపకల్పన చేసింది రామోజీరావే. ఈరోజు తెలుగు టెలివిజన్ రంగంలోనే ఈటీవీ అగ్రస్థానంలో నిలిచిందంటే అందుకు కారకులు, ప్రేరకులు ఆయనే. రామోజీరావు మదిలోంచి మొగ్గతొడిగిన సంస్థలు ఎన్నో నేడు ప్రగతిదారిలో దూసుకుపోతున్నాయి. 1980లో ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ ఇప్పుడు 22 దేశాలలో ప్రజలకు ప్రియమైన రుచులు అందిస్తోంది. ఆతిథ్య రంగంలో అద్వితీయ స్థానం పొందిన డాల్ఫిన్ హోటల్స్, చిత్రరంగ విశేషాల సుమమాలిక సితార, సాహితీ రంగంలో విశేష సేవలందిస్తోన్న విపుల, చతుర, ఇవన్నీ రామోజీరావు కృషి ఫలితాలే. మాతృభాషంటే ఎక్కడ్లేని మమకారం రామోజీరావుకి. అమ్మ భాష అంతరించకుండా అరచేతులు అడ్డం పెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రికను జాతికి అందించారాయన. అలాగే పిల్లల మనసుల్లో వినోద విజ్ఞానకాంతులు చిమ్మేందుకు బాలభారతం పత్రికను ఆరంభించారాయన. బాలలు మన సంస్కృతి మూలాలను మరచిపోరాదన్నది ఆయన ప్రగాఢ భావన. తన చుట్టూ ఉన్న సమాజం కష్టంలో, నష్టంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నేనున్నాను అంటూ నడుం కట్టి తోటివారి కన్నీటిని తుడిచేందుకు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉన్నారు రామోజీరావు. నాడు దివిసీమలో ఉప్పెన ఉత్పాతమై విరుచుకుపడిన, సూపర్ సైక్లోన్తో జిల్లాలకు జిల్లాలే కడగళ్లతో విలవిల్లాడిన, కృష్ణానది ఉగ్ర తాండవం చేసి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలను కుదిపేసిన, గుజరాతులో భూకంపం ప్రళయతాండవం చేసిన, సునామీ తాకిడికి దక్షిణాది తీర ప్రాంతమంతా చిగురుటాకులా వణికిన, విశాఖలో హుద్హుద్ తుపాన్ విలయం సృష్టించిన ఆర్తుల కోసం అడుగు ముందుకేశారు రామోజీరావు. మరుక్షణమే స్పందించి తక్షణ శాశ్వత సహాయ కార్యక్రమాల కోసం మానవతాదీపాలు వెలిగించి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన కృషి అసాధారణం. ఆ దీక్షా దక్షతలు అద్వితీయం. కాబట్టే ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు ప్రత్యేకంగా అవార్డులు అందించాయి.
1986లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని, 1989లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ప్రదానం చేశాయి. ఇటీవలే శ్రీశ్రీ యూనివర్సిటీ సైతం ఆయనకు డాక్టరేటునిచ్చి సత్కరించింది. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని సత్కారాలు వరించినా సాధించిన దానితో రామోజీరావు ఎప్పుడూ పొంగిపోలేదు, సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో చెయ్యాలన్న తపన, అదే ఒక తపస్సు. నిరంతరం పనిలోనే విశ్రమించే రామోజీరావుని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించడం సాటిలేని కృషీవలుడికి సముచితమైన గౌరవం.